హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీరు కెన్యాకి ఎందుకు వెళ్ళారు, అసలు కెన్యాలో ఏం చేస్తారు అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ రోజు చెప్తాను మేము కెన్యాలో ఏం వర్క్ చేస్తాము అనేది. మేమైతే కెన్యాకి జాబ్ పర్పస్ మీద వచ్చామండి. అకౌంటింగ్ జాబ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ లో, తర్వాత స్లోగా ఇలా బిజినెస్ అయితే సెట్ చేసుకున్నాం. కన్స్ట్రక్షన్స్, ఫ్లోరింగ్ వర్క్స్ చేస్తాము. ఫ్లోరింగ్ వర్క్ అనేది ఎలా చేస్తాం అనేది లాస్ట్ లో చూపిస్తాను. చాలా మందికి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళు అయితే ఒకసారి చూడండి. చాలా మంది అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అసలు అక్కడ జాబ్స్ ఉంటాయా, ఎలా వస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు. జాబ్ అప్లైకి 2 ways ఉంటాయి. ఒకటి ఆన్లైన్ లో అప్లై చేస్తారు, రెండోది డైరెక్ట్ గా కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మెయిల్ పెట్టి అలాగా అప్రోచ్ అవుతారు. ప్రెసెంట్ కెన్యాలో జాబ్స్ ఎలా ఉన్నాయి మన ఇండియన్స్ కి అనే క్వశ్చన్ కూడా వచ్చింది. చిన్న చిన్న వర్క్స్ కి అయితే ఇక్కడే తీసేసుకుంటారండి, కెన్యన్సే ఉంటారు మనకి. కాకపోతే పెద్ద పెద్ద వర్క్స్ కి కొంచెం ఎఫిషియన్స్ ఉన్న వాళ్ళకైతే జాబ్స్ బాగానే ఉన్నాయి. అకౌంట్స్ వాళ్ళకైతే చాలా బాగుంటది కెన్యాలో. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా మంచి మంచి జాబ్స్ దొరుకుతున్నాయి. కాకపోతే ప్రెసెంట్ ప్రాబ్లం నేను చూసింది అయితే పర్మిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది పర్మిట్. బయట నుంచి ఎంప్లాయీస్ ని పిలిపించుకొని 7-8 lakhs పెట్టి పర్మిట్ తీసి వాళ్ళ కారు, ఇల్లు, మళ్ళీ శాలరీ ఇవన్నీ ఇవ్వాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఈ రీజన్స్ తో కొంచెం బయట నుంచి ఎంప్లాయీస్ ని తీసుకురావాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఇది ఒకటే ప్రాబ్లమ్ ప్రెసెంట్ అయితే. ఇక్కడ ఏ జాబ్స్ బాగుంటాయి అని కూడా అడిగారు. అకౌంటింగ్ కి చాలా బాగుంటదండి ప్రెసెంట్ అయితే. సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా చాలా బాగుంది. శాలరీ ఎంత అడగొచ్చు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటదని కూడా చాలా మంది అడిగారు. శాలరీ అయితే డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా, అది కొంచెం ఎక్కువ లెంగ్తీ ఉంటది కాబట్టి. మీకు ఈ వీడియో ఫుల్ గా కావాలి అంటే నెక్స్ట్ కామెంట్ పెట్టండి, ఫుల్ గా చేస్తాను ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కలిపి. కెన్యాలో నేనేం జాబ్ చేస్తానని చాలా మంది అడిగారు. అడ్మినిస్ట్రేషన్ అండి, మా కంపెనీలోనే చేస్తాను. అప్పుడప్పుడు ఇలా సైట్స్ కి వచ్చి విజిట్ చేస్తాను, అలాగే కంపెనీలో కూడా మొత్తం చూసుకుంటాను. నేను నడిపే మిషన్ ఫ్లోర్ ని చదును చేసి ఈక్వల్ చేసద్ది, స్మూత్ కూడా చేసద్దండి. జస్ట్ ఊరికనే సరదాగా నేర్చుకుంటున్నాను, ఈ పని అయితే నేను చేయను. ఇప్పుడు కెన్యాలో ఫ్లోరింగ్ అనేది ఎలా వేస్తారు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను. ఇలా రఫ్ గా ఉన్న ఫ్లోర్ మీద పాలిథిన్ పేపర్ ఒకటి పర్చేసి దాని మీద సువ్వలు కూడా వేస్తారు. ఆ సువ్వల మీద ఇలా కంకర్ అనేది పోస్తారు. ఆ కంకర పోసినాక ఇందాక నేను చూపించాను కదా మిషన్, ఆ మిషన్ తో చదును చేస్తారనమాట. అంతా ఈక్వల్ గా మాన్యువల్ గా కానీ కొంచెము ఇలా కూడా చేస్తారనమాట. మిషన్ తో ఇలా చదును చేసినాక దాని మీద ఒక పౌడర్ అనేది చల్లుతారు. ఆ పౌడర్ చల్లినాక కొంచెం గట్టి పడుతుంది. దాని తర్వాత ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మిషన్ తో మళ్ళీ స్మూత్ గా ఫ్లోర్ అంతా స్మూత్ గా వచ్చేటట్టు గ్రైండ్ చేస్తారు. ఫ్లోర్ మొత్తం ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసినాక మధ్యలో కటింగ్ అనేది చేస్తారు. కటింగ్ ఎందుకు చేస్తారంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా చిన్న క్రాక్స్ వచ్చినా ఆ కటింగ్ వరకు ఆగిపోతాయి. అప్పుడు మనం ఏదైనా రిపేర్ అనేది చేసుకోవచ్చు, లాంగ్ గా చేసుకునే పోతే. అలా మేము వేసే కాంక్రీట్ ఫ్లోర్ అయితే ఈ వేలో ఉంటది. అలాగే ఎపాక్సీ ఫ్లోరింగ్ కూడా చేస్తాము, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.